హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి మిఠాయిని మరింత రుచిగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు నిండుగా పై వరకు నిండుగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ అండి. వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇందులోని తేమ తగ్గి కొంచెం ఈ విధంగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ప్లేట్ని కానీ ట్రేని కానీ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి నెయ్యిని అంతా కూడా అంచులకు కూడా అంటుకునేలాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. కప్పు నిండుగా కాదండి, తల కొట్టి 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా పోసి ఈ పంచదారని కరిగించుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తురుము కప్పు నిండుగా పై వరకు వచ్చేలాగా తీసుకున్నాం కదా, పంచదార తల కొట్టి తీసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పంచదార పూర్తిగా కరిగి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకం కూడా బాగా దగ్గర పడింది కదా, ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. కొంచెం ఇలా పాకం పైకి తీసుకొని స్పూన్తో కొంచెం సేపు ఆగి చేత్తో ఇలా తాకండి. వెంటనే తాకారంటే బాగా వేడిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ముదురు తీగ పాకం రావాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేశాక పాకం మళ్ళీ పలచబడుతుంది. అందుకని బాగా ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకుని అప్పుడు ఈ కొబ్బరి తురుమును వేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనం కొబ్బరి వేశాక మళ్ళీ పలచబడింది కదా, ఇది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి మిఠాయి మరింత రుచిగా రావడానికి ఇందులో 1 స్పూన్ శనగపిండి కూడా వేస్తారండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించొద్దు, మాడిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి తురుము కూడా పాకంలో ఉడికి కొంచెం దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి. ఈ శనగపిండి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనివల్ల మిఠాయికి మంచి టేస్ట్ వస్తుందండి. మంచి కలర్, మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పాకం బాగా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెంటనే మనం గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెకి అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకొని మధ్యలో గ్యాప్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఎక్కువ ఉడికిపోయి ఈ మిశ్రమం పొడి పొడిగా అయిపోయింది అనుకోండి, ఈ పొడిని మళ్ళీ ప్యాన్లో వేసుకొని 2-3 స్పూన్లు నీళ్లు పోసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు. కొంచెం అంచుల్ని కూడా ఇలా సెట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం ఇది గట్టిపడిన వెంటనే నైఫ్తో కట్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. వేడి మీదనే పీసెస్ని కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ట్రేని కొంచెం ఇలా ట్యాప్ చేసామంటే ఎక్కడా కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా వచ్చేసిందో కదా. ఇంకేముంది, పీసెస్ని సపరేట్ చేసేసుకోవడమే. అంతేనండి, కొబ్బరి మిఠాయి కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. పీసెస్ కూడా చూడండి చక్కగా వస్తున్నాయి కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.